వేపాడు మండలంలోని కరకవలస గ్రామ శివారు గిరికసర గ్రామం మారిక రహదారి పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మారిక రహదారిని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సారథ్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జనసేన నాయకులు సానాపతి కొండలరావు, సుంకరి అప్పారావు, జొన్నపల్లి సత్యబాబు, డేగల ఈశ్వర్రావుల మారిక గిరిజనులకు రహదారి సౌకర్యం లేక కనీస అవసరాలకు నోచుకోకుండా పోతున్నారని గత నెలలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో గిరిజన గ్రామం సందర్శించి గిరిజన సమస్యలను ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కోళ్ల కుమారి గత అసెంబ్లీ సమావేశంలో రహదారి సమస్యలపై గళం విప్పగా స్పందించిన జిల్లా కలెక్టర్ మార్గ రహదారికి నిధులు మంజూరుకు హామీలు ఇచ్చి రోడ్డు పనులు పూర్తి చేయమనడం అభినందనీయమని అన్నారు. అప్పుడు సుమారు 2 కిలోమీటర్ల మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టి అటవీశాఖ అనుమతులు లేవని వదిలేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎంత నిధులు అవసరం అవుతాయని ఇంజనీరింగ్ అధికారులకు అడక సుమారు 7 కోట్ల అవసరం ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అక్కడే ఉన్న ఉపాధి హామీ పథకం పీడీని పరిపించి అవసరమైన నిధులకు మంజూరు చేసి అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అలాగే వచ్చే ఉగాది నాటికి రహదారి పనులు పూర్తి చేసినట్లయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రోడ్డు ప్రారంభించడం జరుగుతుందని స్థానికులకు అధికారులకు తెలిపారు. దీనిపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్న చొరవకు అభినందనలు తెలియజేయడంతో పాటు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ గిరిజన సమస్యలపై అక్కడికక్కడే స్పందించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ చర్యలు అభినందనీయమని అన్నారు. మూడు 4 గ్రామాలు 150 కుటుంబాలు మ్యాటెడ్ ఉంటాయి సార్. 4-5 అప్లికేషన్స్ అన్నారు అమ్మ అది కదమ్మా 5 అప్లికేషన్స్ నెంబర్ ఎవరు వచ్చారు? ఒక్కొక్క అప్లికేషన్ ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క అప్లికేషన్ 80 మంది ఉన్నారు. కుటుంబాలు ఒక జనాభా చెప్పు. ప్రతి అప్లికేషన్ లో 5 అప్లికేషన్ 400 మంది ఉన్నారు. దీనివల్ల వైద్యం లేదు సార్, అలాగే విద్య లేదు. అంటే మనం కట్టసితో తీయడం ఏదో చేయండి మేము ఆందోళన చేయడం తప్ప ఇంతవరకు ఏం జరగలేదు సార్. అందువల్ల మీరు రావడం గొప్ప, ఎందుకంటే ఏ కలెక్టర్ గారు రాలేదు. పేపర్లో చూసారండి సార్, ఇద్దరు పేపర్లో కూర్చొని మాట్లాడింది మీరు చూసాను. ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఓన్లీ జనసేన చర్చ గానే వెళ్ళాడు సార్. మారికి మిగతా వాళ్ళు అయితే ఎవరు వెళ్ళలేదు. ఆయన ఏంటంటే మేము ఎక్కడ సార్ వాళ్ళు రప్పిస్తుంటే లేదు లేదు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ చాలా కష్టాలు ఏంటో తెలియలేదు. మొదలెడితే నువ్వు ఎప్పుడు చేస్తావా? కాంట్రాక్టర్ అప్పుడు 6 మొదలెట్టి 10:30 వరకు దానికి మేము ఎన్ఆర్జీఎస్లో ప్రపోజల్ ఇచ్చాం సార్. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అది? అది బ్యాలెన్స్ 5 అక్కడ మీకు ఫారెస్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అవతల లేదు సార్, అంటే క్లియరెన్స్ ఆల్రెడీ వచ్చింది సార్. దానికి కూడా వచ్చేసి క్లియరెన్స్ ఫస్ట్ నిన్న మనం ఆడుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం లేదు మనకి. అంటే ప్రస్తుతానికి 2 వైపులా పోల్స్ పాతుకుని 7.5 మీటర్స్ ఇస్తూ అది దాటకుండా ఆ మధ్యలో చేసుకోమన్నారు. చేయండి, మీ ప్రాబ్లం లేదు మాకు, అది ఎంత పని లేదు మనకి. కానీ ఆల్ ద ప్రాబ్లం అంతా ఆల్తా కదా మనకి. దాటారు పోతారండి.